గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. పెరుగు అన్నం అంటే చాలామందికి ఇష్టము, ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా పెరుగు అన్నం తింటూ ఉంటారు. పెరుగు అన్నం తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది, శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. అయితే పెరుగు రోజు తినే పెరుగన్నము అని మజ్జిగ పులుసు, పెరుగు పులుసు చేసుకుంటే ఎట్లా ఉంటుందని పెరుగు పులుసు చేసుకున్నాము. ఈ పెరుగు పులుసు బాగుంటుంది, మంచి హెల్తీ పాయింట్. పెరుగు పులుసు ముందర పెరుగుని పై మేగడంతా తీసేసేసి బాగా మొత్తం పెరుగు తోడు పెడతాం కదా, మేగడంతా తీసి పక్కన పెట్టుకోవాలా. మేగడ ప్యాట్ కదా, దాన్ని జల కొట్టేసేసి బాగా కొట్టి కాసిన నీళ్ళు పోసుకుని కొట్టుకుని పక్కన పెట్టుకోవాలా. పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి, తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, కట్ చేసిన ఎండుమిరపకాయలు వేసి బాగా చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలు కొద్దిగా అట్ట వేయించుకొని 50% 50% వేయించుకొని పోసుకుంటేనే బాగుంటుంది. పచ్చిగా బాగుండదు, చాలామంది పచ్చిగా కూడా వేసుకుంటారు. నేను వేయించుకొని తర్వాత దానిలోకి తరిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, అల్లము దంచేసుకుంటారు. నేను తురిమి పెట్టుకున్న అల్లము, కచ్చాపచ్చిగా కొట్టుకున్న వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. కరివేపాకు వేసి వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చిగా దంచుకొని వేసుకుంటే బాగుంటాయి. ఎందుకంటే తినేటప్పుడు అల్లము ఈ వెల్లుల్లిపాయ ఏగుద్ది కదా, పంటికి తగులుతుంటే బాగా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత బాగా మళ్ళీ బ్రౌన్ కలర్ కాకుండా, గోల్డెన్ బ్రౌన్ కలర్ కాకుండా ఒక 50% వేగాల. తర్వాత తగిన ఉప్పు, పసుపు, కారం మనం దాంట్లో వేసుకున్నాం కదా, పచ్చిమిర్చి కొద్దిగా సగం స్పూన్ కారము, ఇంగువ వేసుకొని అవి బాగా మగ్గిన తర్వాత ఈ పెరుగు చల్లార్చి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చాలా. వేడిగా పోయకూడదు, పెరుగులో పోస్తే అదొక టేస్ట్గా ఉంటుంది. చల్లార్చినాక పోయాలా, పోసేసి మొత్తం కదిపేసేసిన తర్వాత సూపర్ టేస్ట్గా ఉంటాయి పెరుగు. పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరూ హెల్దీ పాయింట్ పెరుగు. కప్పు పెరుగులో ఎంతో రక్త పర్సెంటేజ్ ఉంటుందని చాలామంది పెరుగు ఎక్కువ తింటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఈ ఛానల్